బాగా చేసినారు. మీరు రండి ఇల్లు పోతే తెచ్చిండేటివన్నీ ఇవ్వండి. పైకి 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 చూడు బ్యాక్ ఒక స్టెప్ వచ్చింది చూడు ఫుల్ వస్తుంది చూడు. కొంచెం సైలెంట్ కూర్చోండి, అంతా కూర్చోండి, కూర్చోండి. అర్థమైందా? ఒక స్థలానికి నిర్దిష్ట శక్తి వస్తువు ఒకటే కావచ్చు. ఆ స్థలానికి వచ్చిందంటే హలో అవి ఆగే లేనా पहले क्रेन को लगा दो अभी आगे रखो ఏంటి ప్రజానికి అందరూ రెండా వచ్చు సీఎం నాయకుడు నందు కోరిక
ఎవరితో తెలుసా పట్లలో ఉండేటువంటి అర్జునుడు మా బావూరిని అన్నాడు. యంత్రం ఉంటే ఈ ధ్వజాన్ని పెట్టి తర్వాత ఆలయం చేసేవాడు. దాని నుంచి ద్వారానికి ఒక రాశి వాయువుడు ఒప్పుగా సూర్యుడు ఒక రాశి మాటలు 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 ఉత్తరాయణ దక్షిణాయనం చెప్పండి. వీడియో రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే గుణాదాయ ఆదాయ సీతాయ అభయే నమః. రాముడి వారి బాగా రామ శబ్దమే చాలా విశిష్ట శక్తి. రామ 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 అని జపం మాది దానికి పక్కన రాయ్ శివాయ దీంతో రాయలసీమ మాది రణనాలు జానకిరావుడు కాదు, జానకిరావుడు తరంతరం అవ్వాలి. జానకిరావుడు పేరు పెట్టింటే మా ఊర్లో రామాలయం కోడూరులో ఇంతవరకు రామాలయం లేదు. నేనే చెప్పిన అయ్యా నా వంతు కూడా దన్నము చేసి శాస్త్రీతితో వానలు లేకపోన్ వసుధ భాగ్యహీను తనందుచుండగా ప్రాణము పోవగా ప్రజలు
అన్ని ఇచ్చి మీరే ప్రాణము పోగగా ప్రజలు రమ్మని పిల్లగా ఆజ్ఞ వస్తుంది దాన గుణంబుచే కొనుచు కర్మయ చిత్తముతోడ ఉండగా అని జానకి రాముడా అనగా జన్మము చేసి శాస్త్రరీతితో మేడం వాయించు అమహక్షేత్రాన్ని సంజయంతే ఇంద్రయేణ మణిధరతే ధ్రువంధ్రువేణ హవిషా తస్మై దేవాయ బ్రహ్మ లక్ష్మీ రమణ గోవింద గోవింద. ఎక్కది చేస్తున్నాం పొద్దున ఎక్కడ సరిపా అక్కది కవర్ పడింది కుంకుమ పసుపు వేసినారు చూడండి మనకు ఎక్కువగా జరుగుతుంటుంది ఈ ప్రతిష్టా కార్యక్రమాలు చెప్పారు. శ్రీరామ 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 అని మనం ఎన్నిసార్లు అనుకుంటామో అక్కడ 3 సార్లు చెప్తే చాలండి. దీనికి మనుషులు
ఒక్క తీసుకో जय श्री राम। అందరూ రామ రామ అంటున్నాడే రామ 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 శ్రీరామ రామ రామేతి హరే రామే రామే సహస్రనామ తత్తుల్యం రామ రామ రామే जय श्री राम। Hare
ప్రజల కొరకు బతకాలి, తానున్నా లేకున్నా నా పేరు ఈరోజు ఉన్నావు రేపు పోతావు, అది గొప్ప విషయం కాదు. నువ్వు పుట్టడము మరణించడం అనేటువంటిది గొప్పది కాదు. పుట్టినప్పుడు నేను 70 ఏళ్ళు బతికినా, నేను 80 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు దాటి దంపతులు, ఇది గొప్ప విషయం కాదు. జంతువులు కూడా బతికింది. అందుకే మనం ఏం చేయాలి అంటే, ఈ పుట్టినప్పుడు నీవు ఎంతమంది మనసులలో ఎంతమంది హృదయాలలో ఇన్నేళ్ళు బతికినప్పుడు నువ్వు ఈ ఇన్నేళ్లలో ఎంతమంది నిన్ను మంచోడు అంటున్నారు, ఎంతమంది నిన్ను మంచోడు అనుకుంటున్నారు. అది నిలబడాలి. ఆ మనుషుల యొక్క హృదయాలలో నువ్వు ఎప్పుడైతే నిలబడుకుంటావో అప్పుడు నువ్వు ఒక మనిషిగా ఉంటావు. ఇప్పుడు ఏమైపోయింది అంటే వ్యవస్థ మనీ ప్లస్ షీ, అర్థమైందా? మనీ ప్లస్ షీ, డబ్బు కావాలా ఆడవాళ్ళు కావాలా? పొద్దున అబ్బాయికి చెప్పినాను మహేష్ అని, బాబా సంతోషం, మీరు కంకణాలు కట్టుకున్న వాళ్ళు రావాలి. వాళ్ళు వేసిన తర్వాత అందరికీ అవకాశం ఇస్తామమ్మా. మన కంకణాలు వేసి కట్టుకున్న వాళ్ళు వేసిన తర్వాత అందరూ కూడా వచ్చి వేయచ్చు ధాన్యము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కూర్చోవచ్చు కదా. అక్కడ నుంచి ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు, అక్కడ నుంచి ఇక్కడే అండి. ఆ దారం తీసానా హలో, రాముల వారి మీద ధాన్యం పోసిపోదాం రా, ధాన్యం పోసిపోదాం రా. వచ్చినారా చక్క భజన కర్నూలు కదా. కొడుకులు నువ్వు పని చేయకూడదు జంగిత్తుకొని అలుగు వచ్చి ఇల్లుగు వచ్చి అంటున్నారు.
బాగా ఎసుల పొద్దున కొండదా పట్టుకుని వచ్చేటప్పుడు మా పిల్ల పల్లె తొలమడుగు అడ్డం వచ్చినాడు బాగా 5 గంటలప్పుడు. ఇంకా సందకాడ అయినాక ఏడుస్తాను తల్లి పాత్రం ఏడుస్తుంటే పిల్లోడు లేడు అంటే అప్పుడు జీపులు ఇట్లా ఫోన్లు లేవు. అప్పుడు 25 ఏళ్ల కిందట పెండే నెలకి వచ్చి జిప్పాడి పల్లె కాడ పెళ్లి చేసుకునే ఉండేవాళ్ళం అని. ఇంకా కొండలరావు అని అనుగుణం కొండలరావు అన్నాడు బాపనాయన. ఆయన జీప్ తీసుకొని ఊళ్ళో కొంచెం రాలేండి. ఆ జీప్ తీసుకొని చాలకు పండుకున్నాడు. వచ్చి అడుగు ఇడు ఉండాలి అని సంకాడండి అంటే అని చూసి అది సరిపోద్దని తోలుకో నాకు ఎట్లొచ్చే మతికిలేదు అంటున్నాడు. అప్పటికి గెలి వచ్చింది నాకు పిల్లలు అందరూ వచ్చి మనుషులు 5-6 మంది వచ్చిన తర్వాత చూసుకొని ఇంకా నా మొగుడు 21 రోజు ఇన్న నిలవరం చేసినాడు. ఇన్న రోజు చుట్టుకాని తిప్పుకుంటా చేసుకుంటా వాళ్ళకు మెంటల్ పోయింది. ఇంకా ఏదో మా శక్తిని అంతా ఆకుపూజ కట్టించి గంట చేసి ముక్కుపడిపోయినాం. నా ఈ దేవుడు ప్రాబ్లం అయినా నుంచి నాకు ఇటుకు వచ్చినాక ఇంకా 4 పిల్లలు పుట్టినారు. ఇంకా 4 కొడుకులు బిడ్డ అండి. ఇప్పుడు ఒక బిడ్డ లేదు. ఇప్పుడు పేరు నా మనవరాళ్ళు కొడుకల పేరు నాగాంజనీయులు నాగరాజు ఆంజనీయులు రావాల్సింది పొద్దు రాలే. ఏ ఎక్కడికి వచ్చి ఇటుకు వచ్చిన మాకు బాగేది. ఏ ఎక్కడ మాకు బాగా కాదు. ఇటుకు రావాలా బాగా కాదు. మాకు పత్తికి పోయినప్పటి నుంచి తిరుగుతున్నాం. భగవంతుడు ఆంజనేయ స్వామి లేదు మేము లేవు. అందుకే వేయాలి కానీ తొక్కొని వచ్చా. నా పేరు ఇటిక్యాల బాలరెడ్డి. నన్ను ఓగులరెడ్డి గారి బాలరెడ్డి, కానీ ఇటిక్యాల బాలరెడ్డిగానే నామకరణం అయిపోయింది. మా ఇటిక్యాల బాలరెడ్డి అంటేనే కనుక్కుంటారు. మేము ఈ ప్రాంతంలో రాజకీయంగా బాగానే, మండలంలో బాగానే ఉన్నాము. తాలూకా కూడా తెలుసు. ఆ విధంగా పరిచయాల్లో మేము ఈ గుడికి రావడం జరిగింది. గుడికి అంటే గౌళ్ళు ఈ కోర్నెపల్లిలో 3 వారాలు 3 కులాలు పెడతారు. వాళ్ళ పరిచయంతో రాంగ ఒక సంవత్సరం 2 ఏళ్ళు తర్వాత శివయ్య స్వామి ఒక గుడి కట్టాలని సంకల్పించాం. రాముని గుడి ముందు చెప్పడమే పట్టాభిరాముని గురించి సంకల్పించాము. భక్తులు ఉన్నారు, మీరు కూడా ఏమైనా సాయం చేయండి అన్నాడు. సర్లే సాయం, మేము చిన్న సాయం చేస్తే ఏమొస్తుంది, ఏం చేసినావు ఎంతన్నా ఏంటి మిగతా చేస్తామని అని చెప్పినాం. ఆడ పూజ చేస్తా అంటే పూజారులు ఆడొద్దులే, ఈడైతే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళంతా వచ్చారు. స్వామి జానకి రామయ్య స్వామి వచ్చి ఆయన ఏం చేసినాడు, ఈడైతే బాగుంటుందినా అని 17/7/22లో భూమి పూజ చేశాము. ఫస్ట్ కొద్దిగా అనుకున్నాం, ఒక 20 లక్షల లోపల అనుకున్నాం. సరే మళ్ళీ అంతరాలయము, మళ్ళా మండపము అంతా ఒకదానికి కూడా పెరిగింది. ఇప్పుడు కనీసం 85 లక్షలు ఉంటే 90 లక్షల వరకు అయింది. దాతలు కూడా బాగానే ఇచ్చారు, సుగమైన ఇచ్చారు దాతలు కూడా. దాతలు ఇవ్వడం కూడా ఎట్టిస్తున్నారంటే, ఈ ఫస్ట్ మేము మొదలు పెట్టినాక నత్తనడక నడిచింది. బాగా నడిచి మళ్ళీ ఇంకొక విగ్రహం తెచ్చింటే అది ఇబ్బంది అయ్యి దాన్ని మళ్ళీ మార్చి, రాముడు కూడా ఎటువంటి వాడంటే, మేము ఫలానా విగ్రహం అంటే మద్రాసు దగ్గర ఉన్న విగ్రహమే ఆ రాయే వేయాలని ముందే మాట్లాడుకున్నాం. ఆ విగ్రహ దాత ఏం చేశానంటే, అట్ట కాదయ్యా, నేను ఈడ వేరే నాకు ఫ్రెండ్ ఉన్నాడు బాగా విగ్రహం చేస్తా అంటే సరే అని ఒప్పుకున్నాను. ఒప్పుకుంటే ఆయన కోటప్పకొండ రాయి చేశాడు. చేస్తే దేవుడు ఒప్పుకోలే. తెచ్చి బిగించినప్పుడు అది ధ్వంసం అయిపోయింది. ధ్వంసం అయిపోతే మళ్ళా మేము ముందు ఏదనుకున్నామో అదే రాయినే తెచ్చినాం. అదే రాయి తెచ్చి చెక్కారు. బాగానే బాలయ్య అనే అతను శ్రీనివాసాచార్య దగ్గరనే బాలయ్య ఉన్నాడు, అతను బాగా చేశాడు. దానివల్ల మేము కూడా బాగా మన్ననలు పొందుతూ ఉన్నాం. పేపర్లో చూసిన వాళ్ళు కానీ ఎవరైనా ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న ఎక్కడ చేసినావు బాగా చేసినారు, ఎక్కడ లేదు ఇది అంటే. ఎక్కడ లేదంటే ఇంకా ఇంచుమించు భారతదేశంలోనే లేదనేది మా ఆలోచన. అంటే ఆలోచన అంటే అడుగుతాం. ఇప్పుడు మీరు వచ్చినారనుకో మిమ్మల్ని అడుగుతాం ఏమన్నా ఉందే అని. అంటే ఆడ కనపడలేదు. సరే ఆ విధంగా చేశాము. చేస్తుండగా ఒక 6 నెలల నుండి స్పీడప్ చేశాము. స్పీడ్ ఎప్పుడు చేశామో భక్తులు విరివిగా వచ్చారు. మాకు అంతకుముందు వచ్చిన దానికి ఒకేసారి వచ్చారు. ఒక భక్తుడు రావడం, ఒక రోజు వచ్చి పండుకుంటాడు. ఇక్కడ ఆయన స్వయంభూ కదా ఆంజనేయ స్వామి, ఆడ పండుకుంటాడు. ఆయనకి ఏమన్నా బాగా అవుతుంది, వీటికి వస్తాడు. స్వామి విగ్రహం చూస్తాడు. స్వామి నేను వాకిలి ఇస్తాను ఒక ఆయన, మైక్ ఇస్తాను ఒక ఆయన, లేకుంటే కటాజనం ఇస్తాను ఒక ఆయన, ఆ వాకిలి డోర్ ఇచ్చినాడు ఒక ఆయన, అలా ఒకటి కలశం ఒక ఆయన ఇచ్చినాడు. నమస్తే అలా ఇస్తూ ఈ రోజుకు తయారైపోయింది. 27, 28, 1వ తేదీ ప్రతిష్ఠా కార్యక్రమం పెట్టాము. ప్రతిష్టకు కూడా
మేము ఊర్లో లేకపోయినప్పుడు విపరీతమైన ఉత్సాహం మనుషులకు. మేము పోతాం కదా, ఒక 7-8 ఊళ్ళు తిరిగాం, డోర్ టు డోర్ తిరిగితే అంత ఉత్సాహం అంటే వాళ్ళకు ఒక 5,000 3,000 500 ఇచ్చేది పక్కన పెట్టు, ఖచ్చితంగా రాన్నా, నువ్వు మంచి పని చేస్తున్నావు, మా ఇంట్లోకి రాన్నా, ఇంట్లో కూర్చోవాల్సిందే అన్నా అని అట్లా కూడా టైం తీసుకున్నాం. ఆ విధంగా మాకైతే ఆ భగవంతుని దయ ఉంది అనేది మాకు కనపడతా ఉంది ఇప్పటికే. ఆ విధంగా ముందుకెళ్ళి పూర్తి చేశాం. స్వామి విశిష్టం గురించి కొంచెం చెప్తారా? రాముని గురించి నాకైతే అంత పెద్ద ఐడియా లేదు. పట్టాభిరామాలయ గుడి పెట్టాలని మా శివయ్య స్వామి సంకల్పం. సరే, మధ్యలో నేను కూడా స్వామి ఇంకా కాలేదు స్వామి, బాగా తిరిగాం, ఇంకా ఎక్కడంటే అక్కడ పోయినాం, కంచి పోయినాం, యాటికంటే అడిగి పోయినాం, పెద్ద పెద్ద పీఠాధిపతులతో కలిసినా కూడా అతను ఎవరే కానీ లేదులేపోయా మా దగ్గర అని. ప్రత్యేకంగా ఒక ధర్మకర్తములుగా మీరే ఈ స్వామిని ఎందుకు పెట్టాలనుకున్నారు? మీకేమన్నా ఆ స్వామి కూడా మీకు ఏమన్నా తలంపు వచ్చి కానీ ఏమన్నా చేస్తే బాగుంటుంది ఆలోచన? చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. నేనేమంటే నేను కొంచెం అవి ఇవి అంటే కొన్ని ఇబ్బందులు మా జీవితంలో ముళ్ళ కంపల్లో నచ్చడం జరిగింది, అన్ని జరిగాయి. కొన్ని పాపాలు ఉంటాయి కదా, కొందరు నాకు తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు ఏమంటారంటే, సరేలే నాయనా మంచిదే, ఏదో మంచి పని చేసావు, కొంచెం పాపం పరిష్కారం అవుతుంది అట్ట. ఆ విధంగా మనం కూడా ముందుకు వెళ్ళాం. సేవ వచ్చింది కదా, చేద్దాం అనుకున్నాం. సేవ వచ్చినప్పుడు మళ్ళీ మధ్యలో పెండింగ్ వచ్చినప్పుడు వీళ్ళు ఒక 3-4 ఉన్నారు ఈ ఊరోళ్ళు. దొయ్యన విజయభాస్కర్ రెడ్డి అని, ఈయన చిన్నబాబు, వీళ్ళు దూదాకులలో అయినా కూడా కుటుంబం మా కుటుంబం ఇచ్చి ఫస్ట్ ఇంకా రెండో కుటుంబం వాళ్ళదే పనిచేసేది. కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. ఇంకా అలాగా ఈ కొండయ్య, మా శంకరయ్య అని మా శిష్యుడు భక్తుడు మా. అట్లా ఈ రామునితో నేను కూడా రామునికి రామభక్తులు ఉన్నట్టున్నారు ఇప్పుడు ప్రస్తుతానికేమో. ఆ విధంగా భక్తులు కూడా చేయిస్తున్నాడు. లైన్ క్లియర్ అవుతుంది. మనకు కూడా ఏమో అంటే తృప్తి అన్నమాట, మనకు ఉద్దేశం, ఆశ ఉన్నప్పటికీ కూడా ఒక మెయిన్ ఆశ. అవన్నీ ఇవి క్లియర్ చేసుకోవాలి. ఈ 5 నెలల నుండి ఖచ్చితంగా పనులు ఇడిచిపెట్టామనుకో, పూర్తి కావాలనే ఒకటే దీక్ష పట్టినాం. ఊహగా అందని పనులు కూడా ఊహించుకుంటే ఇంకా కొందరు వస్తున్నారు, మళ్ళా వస్తారు, అయ్యా మాకు బాగా అయింది, మేము అది చేస్తాం ఇది చేస్తామని జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. ఇంకా ఎంత ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా భక్తులు ఆదాని కంపెనీ వాళ్ళు ఎవరికి ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇస్తా ఉన్నారు. స్వయం కృషి 50%. ఆ దేవదేవుని పని జరగాలని కూడా ఒక మనిషి మహా వ్యక్తి ఉంటేనే ఆ శక్తి కూడా, ఆ శక్తి మీలో రావడం, మీరు కూడా ఆ శక్తిని ఉపయోగించి పని చేస్తా అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆయన మాలో దూరం చేయించినట్టే అని భావిస్తా ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు స్వామి మొత్తం ఇది చేసేది ప్రోగ్రామ్? ఇంకా రేపటికి అయిపోతుంది స్వామి, రెండో రోజు. ఈరోజు ధ్వజస్తంభం పెడతాం, రేపు తెల్లారుజాము 3:30 నుండి 8 లోపల ప్రతిష్ట, స్వామికి విగ్రహానికి పూర్తిగా పూజ చేస్తాం. ధర్మకర్త మీరేనా? మేమే సార్, ప్రస్తుతం కమిటీ ఉంది. శంకుస్థాపన ఎప్పుడు చేశారు? గుడికి శంకుస్థాపన 12/17/22 ఆ రోజు చేసాం. 3 సంవత్సరాలు అయింది గుడి కట్టే. గుడి క్లియర్ అయింది. 6 నెలల నుంచి 6 నెలల నుంచి ఇంకా పూర్తి స్థాయి వాస్తవంగా పూర్తి కాలే ఇంకా ఉంది. గుడి పూర్తి అయింది. సైడ్ వర్క్ ఉన్నాయి ఇంకా. అసలు మీడియా సహకరించిందంటే మాకు అట్టిట్ట కాదు. మీడియా మా దాంట్లో మా గ్రూప్ ఉంది, పట్టాభిరామ గ్రూప్. ఆ గ్రూప్ లో ఈ మీడియా వాళ్ళందరినీ జాయిన్ చేసాం. తెలిసిన వచ్చిన కొండలో కొండలు ఈ కొండలో ఇంత ఏర్పాటు చేశాను, నాకు ఇంటికి వచ్చిన అర్థం కదా. ఇంటికి వచ్చాక నాకు అని ఏరియా పరిచయం ఉంది, కానీ ఇక్కడ ఇది మంచిది. ఆ విధంగా మాకు మీరు కూడా అంటే
ఎవరో ఒకరు మీ కులం అనుకో, పేపర్ కులం కూడా మాకు చాలా బాగా పనిచేసింది. ఏమన్నా ఈ రోజు పెట్టు గ్రూప్ లో వాళ్ళ కోసం పెట్టాం. ఒకడు 10,000 ఇచ్చి పెడతాం అనుకో, తెల్లవాళ్ళకి పేపర్కి వచ్చింటారు. దాంతో ములాగా లేదు. తెలుగుదేశం వైసీపీ కాదు, సాక్షులు వేస్తారు, ఆంధ్రజ్యోతులు వేస్తున్నారు, అందరు పేపర్లలో మాకు చాలా సహకరించారు. దేవుని పని నా పని చేసినారు కాబట్టి ప్రజలు కూడా కొంచెం ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఈయన కూడా దీంట్లో ఉన్నా అంటే మనం కూడా కొంచెం ఉండాలని అనేది కొంచెం బిజీ లైఫ్ లో మీరు ఎక్కడెక్కడ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఉందంటే 6 నెలల నుంచి మేము కూడా ఎంతో కొంత ఆయన ఉన్నప్పుడు ఎందుకని ఒక మిమ్మల్ని కొంచెం ఇటువంటి విగ్రహము 11 నమూనాలు ఉండే విగ్రహం పట్టాభిరామ విగ్రహం ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేదని సూచించినారు. అడిగినాము, తెలుసుకున్నాం. తర్వాత కూడా ఈ పట్టాభిరామ విగ్రహము ఇటువంటి విగ్రహం ఈ 11 నమూనాలు ఉండే విగ్రహము భారతదేశంలో ఎక్కడా లేదని కన్ఫామ్ కూడా చేసినాము. మన గూగుల్లో సెర్చ్ చేసినాము, చాలా మందిని పేద పండితులను చాలా మంది అడిగినాము, ఇటువంటి విగ్రహం లేదని చెప్పి. భద్రాచలం పోయి పీఠాధిపతిని అడిగినాం. చాలా అందుకే ఈ గుడి మొదలు పెట్టినానంటే ఏదనుకుంటే ఇప్పుడు మీరు అనిపోతారనుకో ఆటోమేటిక్ గా ఇంకొకరు వచ్చింటారు మీ రూపంలో ఆ పని చేసి పెడతారు. అక్కడ బ్రిడ్జ్ కావాలంటే బ్రిడ్జ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఉత్సవ విగ్రహాలు కావాలంటే ఉత్సవ విగ్రహాలు వచ్చేస్తాయి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఉత్సవ విగ్రహం కావాలంటే ఎవరైనా అంటే మీరు చెప్పారంటారు ఉత్సవ విగ్రహాలు ఏదైనా కళ్యాణానికి ఏదైనా పెట్టుకోండి అంటే ఆటోమేటిక్ గా మళ్ళా మనసు నువ్వు ఇంకొకనే ఇంకొకరు ఆ విశ్వ చేసింటారు. ఇంతవరకు జరిగింది. ఆయన పట్టాభిరాముడు చేసుకుంటా వచ్చినాడు. ఇంత మీద ఇంకా జరుగుతుందని మేము ఎందుకంటే ఇంత కొండ ప్రాంతంలో నేను ఈయన తీసుకునే నిర్ణయం అది దేవుడు ఇంట్లో వచ్చి పడినాడు, లేకుంటే కాదు. ఆ గుండమాంజనేయ స్వామి స్వయంగా ఆయన అక్కడ వెలిసినాడు కాబట్టి ఆయన గురువుని పెట్టుకోవాలని చెప్పి ఆలోచన చేసినాడు. ఆ ఆలోచన ఈయన రావడం, అందరిలో కలుసుకోవడం, అందరు కమిటీ సభ్యులంతా ఇది కావడం, ఈ విధంగా ఆయన ప్రోద్బలం ఆయనకు తోడు మేము అందరూ సహకరించడం ఇది జరిగింది. ఎవరైనా మీరే కాదు, ఇంకొకరు కాదు, ఆడోళ్ళు కాదు. నిన్న ఒక ఆయమ్మ వచ్చింది, పాపం ముసలాయమ్మ, నన్నే చూడాలని నాకు ముక్తుంది. అంటే నాకు చాలా ఆనందంగా ఆడ కూర్చోబెట్టాము. నిన్న శ్రీనివాసాచారి సుందరాకాండ చెప్పినాడు. ఇక్కడ ఇన్నాక నేను పోతా ఉంటే ఆమె పిలిచింది, నాయనా అని. నమస్కారం అమ్మా, చెప్పమ్మా అంటే, బా ఏం యోగం నాయనా, నువ్వు దేవుని నాయనా అంటుంది ఆయమ్మ. మహా అద్భుతం వస్తుంది ఈ దేవాలయంలో వస్తుంది. ఎందుకంటే ఇంత పవిత్ర భారతదేశం వస్తుంది కదా, అందరూ కట్టలేరు. ఉంటాయి డబ్బులు, ఉంటాయి పేరు, కొంతమందికే సాధ్యం. ఇక్కడ ఇంకొకటి కూడా మీరు ఆ గుండం చూసారా? ఆ గుండంలో వాటర్ ఈరోజు తీసుకొని ల్యాబ్ టెస్ట్ చేయండి. మీకు మినరల్ వాటర్ ఏ పర్సెంటేజ్ వస్తుందో అదే పర్సెంటేజ్ వస్తుంది. ఆ వాటర్ తాగినా కూడా కిలో నొప్పులు, నరాల నొప్పులు చాలా మంది తీసుకుపోతారు. ఇటుకు వచ్చి చాలా మందికి బాగా చెక్ చేసినాం. ఆల్రెడీ మీడియా ముందు సమీక్షలో చెక్ చేసినాం వాటర్. చేస్తా ఉన్నాం, చేస్తాం. ఆయన చేపించుకుంటుంటే చేస్తానే ఉంటాం. అంతే. రాముడు కావాలంటే ఎంత కష్టపడినాడో అది కష్టపడతానే. ఆయన వెలిసి చాలా రోజులు అయింది, కానీ కొన్ని రోజులు ఆయన ఎందుకు జరుపుకున్నాడో మాకు తెలియదు. ఒక 50 ఏళ్ళ కిందట చాలా విపరీతంగా జరుపుకున్నాడు. మళ్ళా మధ్యలో మెత్తవన్నారు సార్, అంటే స్లో అయిపోయినారు. ఇప్పుడు కూడా ఏమైనా కాయలాలు ఉన్నోళ్ళు కానీ, దయ్యాలంటే లేదు కానీ కాయలాలు ఉన్నోళ్ళు ఒక 5 వారాలు 7 వారాలు తిరిగి ఈడ పండుకొని ఈడ భోజనాలు పెడతాం. ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది, భోజనాలు పెడతాం. వాళ్ళు దేవునికి మొక్కుకొని మా దగ్గర కూడా సేవ చేస్తారు. అన్నం పెట్టే కాడ గిన్నెలు కడగడమో దొక్కడమో చేస్తారు.
అందరికీ చాలా మందికి కాయలాలు కూడా బాగా అవుతున్నాయి అనేది ఆయన విశిష్టత. అవుతున్నాయి, దాంట్లో ఏం లేదు. కొంచెం మొన్న అయితే ఒకడు పాపం ఒకడే కొడుకు అమ్మకు నచ్చలేడు, మధ్యలో ఏందో పోలియో మాదిరి వచ్చిపోయింది. అన్ని డాక్టర్లు విడిచిపెట్టి ఇంతేమ్మా ఏం కాదు అంటే ఇటుకు వచ్చి ఒక నెల ఉండి నడిచిపోయాడు. అంటే పరిగెత్తి కాదు కానీ ఓకే, అలా అలా సంఘటనలు 5-6 ఉన్నాయి పెద్దవే. 1979లో స్టార్టింగ్ ఏం లేదు, ఉన్నాయి. అప్పుడు ఒక ఆయన ఎక్కడ నర్సరా ఉండికి పోయినాడు. ఆయన ఏదో చేసినా ఆయన ఇంటికి వచ్చారు మేడం. ఇంకా ఆ నుంచి విపరీతంగా తెలియదు. కనీసం అంగిరెడ్డిపల్లి నుంచి వీటికి 20 బస్సులు, అప్పుడు ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆ నుంచి స్టార్టింగ్ అంతే అంతే కదా, స్టార్టింగ్ అదే. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నా. అప్పుడు ఇక్కడ మా బస్సులో చనిపోయినది సారాయి వండుతుంది. సారాయి వండుతుంటే ఆ సారాయి కుండ ఎత్తుకొని పోతా ఆయన శిష్యుడు ఒక ఆయన, ఆయన పాపం తిన్నాం సారాయి కుండ తింపి ముక్కొని పోతున్నాడు. ఈయన ఏమన్నాడు ఓనరు, అయ్యో త్వరరా స్వామి కొంచెం ఏదో మాట్లాడినే అంటారు, మాకు తెలియదు కానీ స్వామి ఏదో కొంచెం చిన్నాడు కానీ సరే ఇంటికి ఆయన ఇంటికి పోతానే ఆయనకు ఇది చేసి చనిపోయినాడు. చనిపోతే అప్పటి నుండి గుణవాన్ చేస్తాను. ఈ మధ్య కూడా భాష ఆయన భాష గుండెలో చేపలు పట్టు ఏం పేరు బోడాయపల్లె భాష అని ఈ మధ్య, అంటే మాకు అంటే దాదాపు 10 సంవత్సరాల కింద విషయం. ఆ భాష ఆ గుండంలో చేపలు పట్టుకునే అంట. చేపలు పట్టుకుంటే ఇంటికి పోతానే వాళ్ళ అబ్బాయికి కొడుకు పాము కుట్టిందంట. పాము కుట్టితే హాస్పిటల్ తీసుకుని మాకు గుర్తుంది, మేము చూసినాం. ఈయనే ఆయన చేపలు పడతానని దేవుళ్ళలో పాము కుట్టింది, ఇంటికి హాస్పిటల్ తీసుకున్నారు. హాస్పిటల్ తీసుకుపోతానే ఆ పిల్లోడు హాస్పిటల్ తీసుకుపోతానే ఆయన మళ్ళీ వాళ్ళ నాయన వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చి ఆంజనేయ స్వామిని రాళ్లతో కొడుతున్నాయంట. కొడుతుంటే ఆ పిల్లోడు ఆడ నన్ను కొట్టకు రాగి తగిలితే అలా కలరించుకుంటా ఉన్నాయని అంటారు. అదొక చరిత్ర ఈ మధ్య, అంటే ఈ కాలంలో 10 సంవత్సరాలు. ఈ గుడి కట్టేటప్పుడు కూడా ఇంకోటి చిన్నది మోటార్ వేస్తాం ఆనుంటికి నీళ్లు కనెక్షన్. గుండంలో వేస్తే 1 సెకండ్ కూడా ఆడదు, 3 మోటార్లు కాలిపోవడమే. కొత్త మోటార్లు వేయాల్సిందే. గుండంలో పొరలే ఆ వంక మాదిరి పోతా ఉంటాయి. ఆ బ్రిడ్జి కింద బ్రిడ్జికి రైట్ సైడ్కి ఉంటుంది గుండం. ఆ గుండంలో మోటార్ వేసినా కూడా కాలిపోతారు, ఒక్క చెంబెర్ రావు. అంటే అంతకుముందు 10 సంవత్సరాలు పుల్లన్న రాయన్నాడు, ఆయన కొత్త క్లాసికర్ ఇంజన్ తెచ్చిపెట్టినా అంట. అంటే నీళ్ళ మోటార్ క్లాసికర్ ఇంజన్ తెచ్చిపెడితే పటాన్ని బయలుపోయిందంట. అది చెప్పినాడు, అయ్యా దాంట్లో వేయకూడదా కాలిపోయింది, కొత్త ఇంజన్ కాలిపోయిందా అన్నాడు. సరే చూద్దాం ఏమవుతుందని మోటార్ పెట్టినాం. మోటార్ పెట్టినే వితిన్ సెకండ్స్ లో కాలిపోయింది మోటార్. సరే తీసేసినాం, మళ్ళీ పెట్టినాం, మళ్ళీ కాలిపోయింది. నాయన ఇది ఖచ్చితంగా 100% ఇది సైన్స్ కాదు, నిజంగా మహిమనే.